ఇంత ఎండ వేడిమి తలుగుతున్నప్పటికీ కూడా నా ప్రసంగం వినడానికి నా సమావేశం జయప్రదం చేయడానికి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ये लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. ఈ ఎన్నిక నియంతృత్వ పాలనకు దొరల తెలంగాణకు ఒకవైపు ప్రజాస్వామ్య ప్రజాయుత ప్రజా పాలనకి ఇంకో వైపు జరగబోతున్నటువంటి ఎన్నికగా నేను పరిగణిస్తున్నా అని చెప్పి అంటున్నారు. आपने प्रजाला तेलंगाना का सपना देखा था, पता लगा दोराला तेलंगाना हो गया. మీరు ప్రజాస్వామ్య ప్రజా తెలంగాణ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళు వచ్చింది ఏంటి? ఒక నియంత్రిత దొరల తెలంగాణ వచ్చింది. దీన్ని సహిద్దామా ఆలోచించండి అని చెప్పి అంటున్నారు. आपने सोचा था जनता का राज होगा, तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया. మీరు భావించిండ్రు ప్రజాస్వామ్య ప్రజా పాలన వస్తుందని చెప్పని, ఒక సామాజిక ప్రభుత్వం ఏర్పడుతుందని. కానీ వాళ్ళు ఏర్పడేది ఏంటి? ఒక రాచరికం, ఒక దొరల తెలంగాణ, ఒక కుటుంబ పాలన తెలంగాణలో రాజ్యం ఏలుతుంది. దయచేసి గమనించండి అని చెప్పి అంటున్నారు. स्टेट का जो पूरा धन है, चाहे वो जमीन हो, रेत हो, शराब हो, सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है. వీళ్ళ రాష్ట్రంలో అటు భూ కబ్జాలే కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, లిక్కర్ మాఫియా కానివ్వండి, మానివ్వండి, ఇదంతా కేవలం ఒక కుటుంబం ఆధిపత్యం, కుటుంబం జేబులోకి పోతుందని చెప్పని మనం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. हजारों करोड़ रुपए बन रहे हैं, मगर यहां आपकी शुगर फैक्ट्री बंद पड़ी हुई है. వీళ్ళ ప్రభుత్వాన్ని వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాం. ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభింపజేయబడ్డటువంటి ఒక చక్కెర కర్మాగారం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాలన ఏదైతుందో ప్రభుత్వ రంగంలో దాన్ని చేస్తామని చెప్పని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న 3 చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటు కానీ బోధనే కానివ్వండి, మున్బోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుందని చెప్పని మేము మనవి చేసుకుంటున్నాం. और टर्मरिक के लिए आपको 12,000 से 15,000 रुपए पर प्रति क्विंटल दिलवाएंगे. వీళ్ళ పసుపు ఏదైతుందో ఒకప్పుడు ఒక క్వింటల్ పసుపు